This Sir? conference will now be recorded. మీకు 9 నుంచేనండి. మీకు మార్నింగ్ 9 Okay. AM అది ఏదైతే టైం ఉందో అదే టైం మీకు. ఒకవేళ ఎప్పుడైనా నాకు కుదరకపోతే అప్పుడు నేను చెప్తాను. బట్ 9 AM మీ అందరికి. సో ఆఫ్లైన్ వస్తున్న వాళ్ళకి Okay. ఏంటంటే ఈ కరోనా గురించి వాళ్ళు ఇన్స్టిట్యూట్ అదే జిహెచ్ఎంసి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మాస్క్ అయితే 2000 రూపీస్ మైనస్ నేను వెళ్ళాను. సో ఈవినింగ్ టైం పెట్టుకోమంటున్నారు వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఎవరైనా ఆఫ్లైన్ రావాలనుకుంటే ఈవినింగ్ 7:30 to 9 కి ఉంటుంది క్లాస్. అంటే 6 కి ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ కి షిఫ్ట్ చేశారు. ఆఫ్లైన్ రావాలంటే అదే. సో ఈవినింగ్ 7:30 బ్యాచ్ ఏదైతే ఉందో అది మీకు ఎంత టాపిక్ అయిందో వాళ్ళకు కూడా అంతే టాపిక్ అయింది. ఓకేనా? సో అది ఓకే సరే. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే క్లౌడ్ వాచ్ చూద్దామండి. ఆల్రెడీ మనకి ఏంటి EC2 అయిపోయింది, VPC అయిపోయింది కదా. సో ఈ రోజు మనం ఏంటంటే క్లౌడ్ వాచ్ చూద్దాం. ఓకేనా? సో క్లౌడ్ వాచర్ అన్నది ఏంటంటే ఒక మానిటరింగ్ టూల్ అండి ఇది. ఓకే, క్లౌడ్ వాచర్ అన్నది మానిటరింగ్ టూల్. ఇన్ఫ్రాని మానిటరింగ్ చేస్తుంది. మానిటరింగ్ టూల్ అనేవి చాలా ఉంటాయండి మనకు రియల్ టైంలో. మీకు వీటితో ఏం చేస్తారంటే ఇన్ఫ్రాని మానిటరింగ్ చేస్తారు. ఇన్ఫ్రాని మానిటరింగ్ చేస్తారు అన్నమాట. ఇన్ఫ్రాని అండ్ అప్లికేషన్స్ ని మానిటరింగ్ చేస్తారు, అప్లికేషన్ లాగ్స్ ని. సో మీకు చాలా మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి. అందులో మీకు AWS వాడిస్తుంది ఏంటంటే క్లౌడ్ వాచ్. ఓకే, మీకు థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. డేటాడాగ్ మానిటరింగ్ టూల్స్ అండి. మానిటరింగ్ టూల్. సో మీకు AWS ప్రొవైడ్ చేస్తుంది అయితే క్లౌడ్ వాచర్ ఇది AWS వాడు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దీంతో మనం ఇన్ఫ్రాన్ మానిటరింగ్ చేయొచ్చు. అంటే సర్వర్స్ వాటి యొక్క CPU యూటిలైజేషన్ ఎంత, అంటే సర్వర్ మీద లోడ్ ఎంత పడుతుంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత, డిస్క్ స్పేస్ ఎంత. అంటే ఇప్పుడు మీకు D డ్రైవ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మీకు ఒక అలర్ట్ రావాలి, ఒక నోటిఫికేషన్ అనేది రావాలి. D డ్రైవ్ కంప్లీట్ గా ఫుల్ అయిపోతుంది అంటే 100% ఫుల్ అయిపోయింది, మీకు నోటిఫికేషన్ రావాలి. అయితే 100% పెట్టుకోమను, ఒక 90% రీచ్ అయిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వచ్చేయాలి మీ మెయిల్ కి. అలాగా డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ కానీ, మెమరీ స్పేస్ యూటిలైజేషన్ కానీ, CPU యూటిలైజేషన్ కానీ మనం అలర్ట్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట క్లౌడ్ వాచర్తో. సో అలాగే మనకి ఏంటంటే అప్లికేషన్ లాగ్స్, మీ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ లాగ్స్ మానిటరింగ్ చేయడం ఎలా. సో ఇవన్నీ మనం క్లౌడ్ వాచర్తో చేయొచ్చు. మీకు థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ అని ఉంటాయండి చాలా. ఓకే, థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. సో ఇవి మీరు ఏంటంటే ఫ్రీ కాదు, ఇందులో కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ వచ్చేసి నాగియోస్ అన్నమాట. నాగియోస్ అన్నది ఏంటంటే ఫ్రీ అండి, ఇది ఫ్రీ. అయితే ఫ్రీలో మనకు అన్నీ ఉండవండి, మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా ప్లగ్ఇన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవాలి. ఇది మానిటరింగ్ టూలే. ఇంకా డేటాడాగ్ ఇది మానిటరింగ్ టూలే. దీంతో మనం ఏంటంటే ఇన్ఫ్రాని మానిటరింగ్ చేయొచ్చు, అప్లికేషన్ లాగ్స్ ని మానిటరింగ్ చేయొచ్చు. ఇంకా న్యూ రిలిక్ అండి. సో ఇది కూడా మానిటరింగ్ టూల్, ఇన్ఫ్రా మానిటరింగ్ టూల్, అప్లికేషన్ మానిటరింగ్ టూల్. ఇంకా స్ప్లంక్ అని ఉంటుంది, స్ప్లంక్ ఇది కూడా మానిటరింగ్ టూలే. సో చాలా ఉన్నాయండి, యాప్ డైనమో అనేసి, ఇంకా యాప్ డైనమిక్ అని, డైన్ట్రేస్ అని. సో మనకు చాలా ఉన్నాయి మానిటరింగ్ టూల్స్. ఓకే, సో ఇవి అన్నమాట ఫేమస్ టూల్స్ ఏంటంటే ఎక్కువగా మనకి ఇవి వాడుతున్నారు, డేటాడాగ్, న్యూ రిలిక్, స్ప్లంక్. ఓకే, మీరు ఎప్పుడన్నా ఆఫ్లైన్ వస్తారు కదా, మీరు ఆఫ్లైన్ వచ్చినప్పుడు మీకు రియల్ టైంలో ఈ న్యూ రిలిక్ లో ఎలా మానిటరింగ్ చేస్తారు, డేటాడాగ్ ఏంటి, స్ప్లంక్ అయితే నేను చూపించలేను, స్ప్లంక్ నేను వాడట్లేదు, ఇది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, అంటే కొంతమంది కస్టమర్లు డేటాడాగ్ వాడతారు, కొంతమంది కస్టమర్లు న్యూ రిలిక్ వాడతారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి. సో న్యూ రిలిక్ మీకు చూపిస్తారండి, ఏదో ఒకటి ఐడియా ఉంటే చాలు మీకు. అయితే మరి క్లౌడ్ వాచర్ ఉంది కదా సార్ అంటే మీకు AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు అది. సో మీరు వాడుకుంటే అది వాడుకోండి, లేదంటే వేరే థర్డ్ పార్టీకి వెళ్ళండి. ఎందుకంటే క్లౌడ్ వాచర్లు అన్నీ ఉండవు, ఫ్రీలో అన్నీ ఇవ్వడం. ఓకే, సో
ఇక్కడ ప్రతిదీ మనం కస్టమైజ్ చేసుకోవాలి. క్లౌడ్ వాచర్ వల్ల ఏంటంటే ప్రతిదీ చేసుకోవాలి. ఇక్కడ ఈవెన్ మీకు క్లౌడ్ వాచర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది CPU యూటిలైజేషన్ కి మాత్రమే మెట్రిక్ ఇస్తుంది, మళ్ళీ మెమొరీకి ఇవ్వదు. మీకు మెమొరీ చెక్ చేయదు, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ చెక్ చేయదు, ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ లాగ్స్ చెక్ చేయదు, మనం చేసుకోవాలి. ప్రతిదీ మనం కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ అలా కాదు, ఇది థర్డ్ పార్టీ టూల్స్ కదా, పెయిడ్ సర్వీసెస్ కాబట్టి అన్ని ఇస్తాడు వాడు. సో చాలా మంది పెయిడ్ సర్వీసెస్ పోతారు, ఫ్రీ కాదు ఇవి. ఓకేనా? మీకు మానిటరింగ్ టూల్స్ అంటే ఇవి గుర్తుకు రావాలి, అర్థమైందా? ఇందులో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇవి తెలియాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, మీకు న్యూ రిలీక్ ఐడియా ఉందా, లేకపోతే డేటాడాగ్ ఐడియా ఉందా? నాగేస్ ఫ్రీయాలండి, స్ప్లంక్ ఐడియా ఉందా? సో ఏంటివి అంటే అక్కడ మీకు తెలియదు కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మీకు ముందుగా చెప్తున్నా. ఓకే సరే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్లౌడ్ వాచర్కి వెళ్దామండి. క్లౌడ్ వాచర్ అనేది ఏంటంటే ఒక మానిటరింగ్ టూల్, ఇది ఇన్ఫ్రా మానిటరింగ్ టూల్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తానండి. సర్వర్ మీద మెమరీ యూటిలైజేషన్స్, CPU యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్, వీటికి అలర్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? F75FDW కదా. సరే, ముందు నేను ఏం చేస్తున్నట్టు ఒక సర్వర్ కాన్ఫిగర్ చేస్తాను. ఓకేనా? సో సర్వర్ కాన్ఫిగర్ చేసి బై డిఫాల్ట్ మీకు క్లౌడ్ వాచర్ ఏమేమి మెట్రిక్స్ ప్రొవైడ్ చేస్తుంది దాని గురించి మీకు చెప్తాను. ఓకేనా? క్లౌడ్ వాచర్ మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ నేను EC2 క్లాస్ లో చెప్పాను క్లౌడ్ వాచర్. ఓకే, ఏదో ఒక నెట్వర్క్ తీసుకోండి. ఓకే, సింగపూర్లో ఉన్నాను నేను. సో CW21 అని పెడదాం ట్యాగ్ నేమ్. ఆల్ ట్రాఫిక్ ఇచ్చేస్తున్నానండి ఇక్కడ నేను. యాక్చువల్గా ఆల్ ట్రాఫిక్ ఇవ్వకూడదు, మీకు నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడుతున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లౌడ్ వాచ్ నేను అక్కడ ఎనేబుల్ చేయలేదు. మీరు సర్వర్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు క్లౌడ్ వాచ్ ఎనేబుల్ చేయొచ్చు, చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నేను మీకు EC2 క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, ఇక్కడ క్లౌడ్ వాచ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లౌడ్ వాచ్ ఇక్కడ చూడండి, మానిటరింగ్ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. ఎనేబుల్ డీటెయిల్ మానిటరింగ్. బై డిఫాల్ట్ మీకు క్లౌడ్ వాచ్ ఫ్రీ. ఎలా ఫ్రీ అంటే ఎవ్రీ 5 minutes కి మీకు మెట్రిక్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్ రిబూట్ అయిపోయింది అనుకోండి, రిబూట్ అయిపోయింది మీకు అలర్ట్ ఎప్పుడు వస్తుందంటే 5 minutes తర్వాత వస్తుంది. 5 minutes తర్వాత వస్తే, ఇప్పుడు 5 minutes తర్వాత రావడం అనేది చాలా ఎక్కువ టైం కదండి. ఓకేనా? ఈ 5 minutes లోనే సర్వర్ 2 times రిబూట్ అవ్వచ్చు. ఎవ్రీ 5 minutes కి మీకు బై డిఫాల్ట్ మెట్రిక్ ఇస్తుంది. ఓకే, CPU యూటిలైజేషన్ 100% రీచ్ అయిపోయింది, 5 minutes తర్వాత వస్తుంది మీకు నోటిఫికేషన్. 5 minutes తర్వాత చాలా ఎక్కువ టైం అండి. సో మీకు ఎవ్రీ 1 minute కి కావాలంటే మీరు ఎనేబుల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ డీటెయిల్ మానిటరింగ్ అన్నారు, అంటే ఎవ్రీ 1 minute కి కావాలంటే ఎనేబుల్ చేయండి, అప్పుడు మీకు ఛార్జెస్ పడతాయి, ఫ్రీ కాదు. లేదు నాకు ఎవ్రీ 5 minutes కావాలంటే ఫ్రీ, ఎనేబుల్ చేయవలసిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మీకు మెట్రిక్స్ ఇస్తుంది. దేనికి మెట్రిక్స్ ఇస్తుంది అది మీరు తెలుసుకోవాలి. ఏమేమి మెట్రిక్స్ ఇస్తుంది అసలు అంటే ఇక్కడ చూడండి, CPU యూటిలైజేషన్ అంటే CPU అంటే సర్వర్ మీద లోడ్ పడింది అనుకోండి, మీకు CPU యూటిలైజేషన్. ఓకేనా? సర్వర్ మీద లోడ్ అంటే CPUకి సంబంధించిన లోడ్ ఏదైనా పడితే కనుక మీకు ఇక్కడ మనకి చూపిస్తుంది మ్యాప్. ఇక్కడ గ్రాఫ్ ఉంది చూసారా, ఈ గ్రాఫ్ లో మీకు రీచ్ అయిపోతుంది, ఒక 100% రీచ్ అయిపోతే ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంకా డిస్క్ రీడ్స్, డిస్క్ రీడ్ ఆపరేషన్స్, డిస్క్ రైట్స్, డిస్క్ రైట్ ఆపరేషన్, నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ అవుట్, నెట్వర్క్ ప్యాకెట్స్ ఇన్, నెట్వర్క్ ప్యాకెట్స్ అవుట్. ఇక్కడ మీకు ఎక్కడన్నా మెమరీ యూటిలైజేషన్
డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ కనిపించిందా? మళ్ళీ ఒకసారి చూడండి. మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ఎక్కడన్నా కనిపించిందా? లేదు కదా. బై డిఫాల్ట్ మీకు క్లౌడ్ వాచర్ మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ఇవ్వదు. ఒకప్పుడు క్లౌడ్ వాచర్ మీదే, ఓన్లీ క్లౌడ్ వాచర్ మీద జాబ్స్ ఉండేవండి. ఓన్లీ క్లౌడ్ వాచర్ మీద. ఇప్పుడు అంటే లేవు, చాలా థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ వచ్చినాయి. AWS వాడు మనకి క్లౌడ్ వాచర్ ఇచ్చినప్పుడు అప్పుడు పెద్ద ఇన్ని మానిటరింగ్ టూల్స్ లేవు. ఇప్పుడు చాలా థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ చాలా ఉన్నాయండి. మీకు నేను చూపించిన ఇంకా తక్కువే, అంటే ఎక్కువ ఫేమస్ టూల్స్ అన్నమాట అవి నేను చెప్పిన. డేటా డాగ్, న్యూ రిలిక్, స్ప్లంక్ అని, యాప్ డైనమిక్ అని. ఓకే, సో అలా మనకు చాలా ఫేమస్ టూల్స్. కొంతమంది అయితే వాళ్ళు ఓన్ టూల్స్ కస్టమైజ్ చేసుకుని వాళ్ళ ఓన్ టూల్స్ డిజైన్ చేసుకుంటారండి కొన్ని కంపెనీస్ అయితే. సో ఓకే, ఇప్పుడు ఇది పెద్దగా అంటే వాడుతున్నారు, కొంతమంది వాడుతున్నారు, వాడడం లేదు అని చెప్పరు, వాడుతున్నారు. ఎందుకంటే అందరికీ బడ్జెట్ ఉన్నది కదా. ఇప్పుడు నేను న్యూ రిలిక్ కొన్నాను, దానికి బడ్జెట్ పెట్టాలి. లేదా స్ప్లాంక్ కొన్నా దానికి బడ్జెట్ పెట్టాలి, లేదా డేటా డాగ్ బడ్జెట్ పెట్టాలి. కొంతమంది బడ్జెట్ లేకుండా వాళ్ళు చూస్తారు కదా, సో అలాంటి వాళ్ళు దీనికి వెళ్తారు. ఓకేనా, కంపల్సరీ ఇది కూడా వాడతారు కొంతమంది. ఓకే, ఒకప్పుడు దీని మీదే ఓపెనింగ్స్ జాబ్స్ ఉండి క్లౌడ్ వాచ్ వస్తే చాలు, అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదులేండి. ఓకేనా, సో ఇప్పుడు కూడా ఏంటంటే క్లౌడ్ వాచర్ వాడుతున్నారు, క్లౌడ్ వాచర్ వచ్చి ఉండాలి మీకు. ఓకే, సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ అన్ని ఇవ్వదు, మనం చేసుకోవాలి. మీకు మెమరీ యూటిలైజేషన్ కావాలా? ఓకే, CPU యూటిలైజేషన్ అయితే ఇది ఇస్తుంది. బై డిఫాల్ట్ మీకు CPU యూటిలైజేషన్ ఇస్తుంది, బట్ మెమరీ యూటిలైజేషన్ ఇవ్వట్లేదు కదా, దానికోసం మనం చేయాలి. డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ఇవ్వట్లేదు కదా, దానికోసం మనం కస్టమైజ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్, సింపుల్ అంతే. నీకు ఏం కావాలి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, దాని తగ్గట్టు నువ్వు కాన్ఫిగర్ చేసుకుంటున్నాడు వీడు. అదే థర్డ్ పార్టీ టూల్స్ అనుకోండి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మనకి పెయిడ్ సర్వీస్ కదా అక్కడ ఇస్తాడు, ఇది ఫ్రీ కదా. సో ఇప్పుడు ఇది ఫ్రీ అంటే ఇప్పుడు ఎనేబుల్ చేసుకోకపోతే ఫ్రీ, ఎనేబుల్ చేసుకుంటే ఫ్రీ కాదు, అర్థమైందా? చార్జెస్ పే చేయాలి ఎనేబుల్ చేసుకుంటే, చేసుకోకపోతే ఫ్రీ. మరి ఎవ్రీ 1 minute కి నాకు కావాలి మెట్రిక్, ఎప్పుడో 5 minutes తర్వాత వస్తే నాకెందుకు? మీరు 5 minutes తర్వాత మెట్రిక్ మీకు రిసీవ్ అయితే ఏంటండి యూజ్? ఈ 5 minutes లో 2 times రిబూట్ అయిపోవచ్చు సర్వర్, సో ఇంపాక్ట్ కదా. సో మీరు క్లౌడ్ వాచ్ ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు, ఇలా ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఎనేబుల్ డీటెయిల్ మానిటరింగ్ అంటే సరిపోతుంది. మీరు ఎలాగన్నా సరే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఛార్జెస్ పడతాయి దీనికి. ఇప్పుడు ఎవ్రీ 1 minute కి నాకు మెట్రిక్ ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఎనేబుల్ చేశాను కదా అని చెప్పి నాకేమి మెమరీకి కానీ డిస్క్ స్పేస్ కానీ ఇవ్వదు. మనం దానికి తగ్గట్టు కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా, సో దీన్ని ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు మన క్లౌడ్ వాచర్ ఎక్కడ ఉంటుందంటే మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ లో ఎక్కడ ఉంటుంది. ఇది క్లౌడ్ వాచర్ అన్నమాట. సో మీరు క్లౌడ్ వాచర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇందులో మనకి ఏమేమి ఇంపార్టెంట్ అన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ క్లౌడ్ వాచర్ లో మనకి అలారమ్స్ ఇంపార్టెంట్ అండి, అలాగే లాగ్స్ ఇంపార్టెంట్, ఈవెంట్స్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇదిగో అలారమ్స్, లాగ్స్, ఈవెంట్స్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సో ఇక్కడ మనకి అలారమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ అలారమ్స్ వెళ్తుంది. సో క్రియేట్ అలారం అనండి. మీరు బిల్లింగ్ కూడా చేసుకోవచ్చండి. మీరు మీకు బిల్లింగ్ వస్తుంది కదా, దానికి కూడా చేసుకోవచ్చు. ఒక $2 వచ్చినప్పటికి నాకు అలర్ట్ రావాలని మీరు చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. సెలెక్ట్ మెట్రిక్ అనండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అన్ని సర్వీసులకి చేసుకోవచ్చండి. ఇక్కడ అయితే ఇక్కడ ఏంటి సార్, మరి నాకు అన్ని సర్వీసులు చూపించట్లేదు కదా, ఒక 5 సర్వీసెస్ చూపిస్తున్నాయి అంటే ఇవి రీసెంట్ గా నేను యూజ్ చేసిన సర్వీసెస్ కాబట్టి, రీసెంట్ గా యాక్సెస్ చేసిన సర్వీస్ కాబట్టి ఇవి చూపిస్తున్నాయి. బట్ మీకు అన్ని సర్వీసులు ఉంటాయండి, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఎక్కడన్నా మీకు కస్టమ్ నేమ్ స్పేస్ అని కనిపిస్తుందా? కస్టమ్ నేమ్ స్పేస్, కస్టమ్ నేమ్ స్పేస్ అనేది కనిపిస్తుందా? లేదు కదా, కస్టమ్ నేమ్ స్పేస్ ఎక్కడ లేదు కదా. ఇందాక మీకు నేను ఏవైతే మెట్రిక్స్ చూపించినా అవి ఇక్కడ కూడా కనిపిస్తాయి. EC2లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మీరు పర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ చూడండి, అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, CPU యూటిలైజేషన్ చూడండి, మన సర్వర్ ట్యాగ్ నేమ్ ఇది, అవే ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఓకేనా, మెమరీ యూటిలైజేషన్ లేవు, మెమరీ యూటిలైజేషన్ ఎక్కడ కనిపించట్లేదు కదా. సో మనం కాన్ఫిగర్ చేసుకోవాలి.
ఓకే. సో ఇప్పుడు మీకు మనం ఏంటంటే సిపి యూటిలైజేషన్కి అయితే మీరు ఏజెంట్ సేవ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మన కాన్సెప్ట్ ఏంటి, సిపి యూటిలైజేషన్ బై డిఫాల్ట్ ఇస్తుంది. మెమరీ యూటిలైజేషన్ నేను చేయాలి, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఏజెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సర్వర్లో ఏజెంట్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో మీకు చూపిస్తారు చూడండి, అన్నీ మనకి అమెజాన్ డాక్యుమెంట్స్ లోనే దొరుకుతాయండి. మీరు కొంచెం వర్కౌట్ చేస్తే కనుక అన్ని ఇక్కడే ఉంటాయి. AWS కూడా మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, EC2 ఏంటండి మనకి చూడండి. సో మానిటర్ మెమరీ అండ్ డిస్క్ మెట్రిక్స్ ఫర్ అమెజాన్ EC2 లైనక్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఒకసారి ఇవి చదవండి. నేను ఈ డాక్యుమెంట్ ఇచ్చాను కదా, కలెక్ట్ మెట్రిక్స్ యూజింగ్ ద క్లౌడ్ వాచ్ మానిటరింగ్ స్క్రిప్ట్స్ అని ఉంది కదా, ఇది ఒకసారి చదవండి. సపోర్టెడ్ సిస్టమ్స్, రిక్వైర్డ్ పర్మిషన్స్, ఇన్స్టాల్ రిక్వైర్డ్ ప్యాకేజెస్, ఇవన్నీ ఒకసారి చదవండి. సపోర్టెడ్ సిస్టమ్స్ ఇవి, ఇప్పుడు మనం ఇందులో అమెజాన్ లైనక్స్ 2 వాడుతున్నాం కదా, సో రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనకు కొన్ని పెరల్ స్క్రిప్ట్స్ అండి, ఇక్కడ చూడండి పెరల్ అని ఉన్న చూసారా, మీకు పెరల్ స్క్రిప్ట్స్ అనేది కొన్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో మనం యూజ్ చేస్తున్న అమెజాన్ లైనక్స్ కాబట్టి ఇది కాపీ చేసుకోండి. ఫస్ట్ మన సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. ఓకేనా, బై డిఫాల్ట్ మీకు ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నానంటే నాకు మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ కావాలి. మరి మెమరీ యూటిలైజేషన్ లేదు కదా, ఇక్కడ సిపి యూటిలైజేషన్ అయితే అవసరం లేదు, మెమరీ యూటిలైజేషన్ కావాలి కదా. సో అందుకని నేను ఈ స్క్రిప్ట్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. అర్థమవుతుందా మీకు? సో ఇంకా చాలా మంది జాయిన్ అవ్వలేదు ఈరోజు. సరే, సో ఇక్కడ మనం ఆ స్క్రిప్ట్స్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ ఇది కాపీ చేసుకోండి. ఓకే, డన్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఫాలో అవ్వండి. ఇది మనకు అవసరం లేదు, ఇది ఉబుంటూ. ఒకవేళ మీరు అమెజాన్ లైనక్స్ కాకుండా ఉబుంటూ వాడితే కనుక ఇది యూజ్ చేయండి, ఇది వాడండి. రెడ్ హ్యాట్ అయితే ఇది, సుజీ అయితే ఇది. ఓకేనా, సారీ 6.9 అయితే ఇది. ఇక్కడ మీకు సుజీ కూడా ఉంటుందండి. ఓకే, ఇది సుజీ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇది. మనకు అవి ఏమన్నా అవసరం లేదు. ఓకేనా, ఇన్స్టాల్ మానిటరింగ్ స్క్రిప్ట్స్, జస్ట్ దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, 1 minute. ఓకే, సో డన్. నెక్స్ట్ మనం ఏంటంటే కొన్ని ఏజెంట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, కొన్ని స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం అండి. సో దాని తర్వాత ఏంటంటే మనకు ఒక ఇది జిప్ ఫైల్ ఒకటి వస్తుంది మనకి, దీన్ని మనం అన్జిప్ చేయాలన్నమాట. ఓకేనా, నేను అన్జిప్ చేస్తున్నాను. సో మీరు కాదు చూడండి, ఇక్కడ జిప్ ఫైల్ ఒకటి ఉంటుంది చూసారా, అన్జిప్ కి కమాండ్. సో ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ మనం ఒక ఫైల్కి రీనేమ్ చేయాల్సి వస్తుంది అండి. ఇక్కడ మీకు కొన్ని ఫైల్స్ వస్తాయి.
ఇందులో ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్ డాట్ టెంప్లెట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు ఇందులో ఏముంటుందంటే యాక్సెస్ కీ, ఐడి అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ ఉంటుంది. మనం ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలండి, ఎందుకంటే మీకు మెమరీ మెట్రిక్స్, సిపియు మెట్రిక్స్ అండ్ డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి అంటే సర్వర్లో ఉంటున్నాయి. వాడి ఈ రిపోర్ట్స్ అన్ని మనం క్లౌడ్ వాచర్ పంపించాలి సర్వర్ నుంచి. ఈ ఇన్స్టెన్స్ నుంచి క్లౌడ్ వాచర్ పంపించాలంటే బై డిఫాల్ట్ మీకు యాక్సెస్ ఉండదు, అంటే ఈ సర్వర్ పంపించదు, మీకు యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఈ మెమొరీకి సంబంధించిన రిపోర్ట్స్ లేదా ఈ సిపియు యూటిలైజేషన్ సంబంధించిన రిపోర్ట్స్ ఇవన్నీ నువ్వు క్లౌడ్ వాచర్ పంపించాలి. పంపించాలంటే ఎలా పంపిస్తుంది? డైరెక్ట్ గా బై డిఫాల్ట్ మీకు ఒక సర్వీస్ నుండి ఇంకో సర్వీస్ కి యాక్సెస్ ఉండదండి. సో మనం యాక్సెస్ ఇవ్వాలి. సో ఆ యాక్సెస్ ఏంటంటే ఈ ఫైల్తో ఇవ్వాలన్నమాట. సో చూద్దాం మనం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి రీనేమ్ చేద్దామండి. మీరు సింపుల్ గా దీనికి రీనేమ్ చేసేద్దాం. సో ఇది ఒరిజినల్ నేమ్. దీనికి రీనేమ్ ఏం చేస్తానంటే కాన్ఫ్ అని పెడతా. ఓకే, డన్. ఓకే, సో మీకు రీనేమ్ అయిపోయింది సరే. ఓకే, డన్. చూడండి. సరే, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, టెస్ట్ చేద్దాం. ఇవి ఒకసారి చదవండి. క్లౌడ్ వాచ్ క్లయింట్ డాట్ పిఎం ఏంటిది చదవండి, ఇవన్నీ ఒకసారి చదవండి. ఓకేనా, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దామండి. సింపుల్ ఇక్కడ మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ చూడండి, నేను రీనేమ్ చేశానండి. ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్ డాట్ కామ్ అది రీనేమ్ చేశాను. సో ఇక్కడ మీరు దీంతో టెస్ట్ చేయొచ్చండి. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ పెర్ఫార్మ్ ఏ సింపుల్ టెస్ట్ రన్ వితౌట్ పోస్టింగ్ డేటా టు క్లౌడ్ వాచ్. ఇది ఉంది కదా, దీంతో మీరు టెస్ట్ చేయొచ్చు. సో మీకు ఏమంటుంది, నో ఐఎం రోల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ EC2 ఇన్స్టెన్స్, అంటే దీనికి యాక్సెస్ లేదు. ఓకేనా, సరే. మనకి ఇంకొకటి ఉంది, ఈ రిపోర్ట్స్ అన్ని క్లౌడ్ వాచ్ సక్సెస్ఫుల్ గా అవుతున్నాయా లేదన్నది మనం చెక్ చేయొచ్చు దీంతో. సో అదే అవుట్పుట్ వచ్చింది. సో మనం యాక్సెస్ ఇవ్వాలి. సో యాక్సెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, AWS లో మీకు ఐఎం అనే కాన్సెప్ట్ ఉందండి. అది ఐఎం అనేది ఒక సర్వీస్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా మనకి. సో మీకు యాక్సెస్ కానీ సెక్యూరిటీ కానీ దీని నుంచే ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఒక యూజర్స్ క్రియేట్ చేయాలన్నా వాళ్ళకి ఏ సర్వీస్ మీద యాక్సెస్ ఇవ్వాలి, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి, ప్రతిదీ కూడా దీని నుంచే చేస్తాం. మీకు ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ యూజర్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది మీకు నెక్స్ట్ వస్తుంది, చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఏంటంటే చాలా మంది మీరు యూట్యూబ్లో అందులోనే చూసి నేర్చేసుకుందాం ట్రై చేస్తారు. అంత పెద్దగా నేర్చుకోవడానికి ఏమి ఉండదండి. అందులో మీకు జస్ట్ ఏదో ఒక క్లాస్ చెప్తారు, యూజర్ క్రియేట్ చేసి ఒక సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి, కానీ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లో. నేర్చుకోవాల్సిన చాలా ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సరే, ఇప్పుడు మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాము. యాడ్ యూజర్ అండి. సో యూజర్ నేమ్ ఏంటంటే సుధీర్. ఓకే, నా పేరు ఇస్తున్నాను. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందండి, ప్రోగ్రామటిక్ యాక్సెస్ అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్. మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ అంటే చూస్తున్నారు కదా మీరు, ఇలా బ్రౌజర్ నుంచి యూజర్ లాగిన్ అవ్వచ్చు. ప్రోగ్రామటిక్ యాక్సెస్ అంటే కమాండ్ లైన్ అండి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నేను ఇది ఇస్తున్నాను. అంటే యూజర్ కమాండ్ లైన్ నుంచి యాక్సెస్ చేస్తాడు, లాగిన్ అవుతాడు అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ పర్మిషన్ అండి, అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీ అనండి. ఇక్కడ మనకి క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్. సో ఈ పాలసీ అండి, ఇది సెలెక్ట్ చేయాలి మీరు. క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ సెలెక్ట్ చేయాలి. సో నేమ్ అండ్ జస్ట్ ట్యాగ్ నేమ్ ఇలా ఇస్తున్నాను. నెక్స్ట్ వ్యూ క్రియేట్ యూజర్ అంటే మీకు ఇప్పుడు ఒక యాక్సెస్ కి ఐడి అండ్ సీక్రెట్ యాక్సెస్ కి వస్తుంది చూడండి, వచ్చిందా? ఇదే డీటెయిల్స్ మనకి ఎక్సెల్ షీట్ లో కూడా ఉంటుంది, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇది యాక్సెస్ కి ఐడి కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మీరు ఈ ఫైల్ ఎడిట్ చేయండి, AWS credential.conf ఎడిట్ చేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ సీక్రెట్ యాక్సెస్ కి. ఓకే, సేవ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనకి సక్సెస్ఫుల్లీ రిపోర్టెడ్ మెట్రిక్స్ టు క్లౌడ్ వాచ్. ఓకే, అంతకుముందు ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేసిన స్క్రిప్ట్ అది చూపిస్తాను చూడండి. చూడండి, రిపోర్ట్స్ వచ్చినాయి మనకి, అవుట్పుట్ వచ్చింది చూసారా. సో ఇది ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి క్లౌడ్ వాచ్కి వెళ్ళండి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించినాయేమో ఒకసారి చూద్దాం. సెలెక్ట్ మెట్రిక్. ఇంతకు ముందు ఇక్కడ మీకు ఎక్కడా కూడా కస్టమ్ నేమ్ స్పేస్ అనేది కనిపించిందా లేదా?
కనిపించలేదు. ఇది కనిపించలేదు కదా మనకి ఇంతకు ముందు. మీరు రికార్డింగ్ లో చూడండి, ఇది లేదు ఇంతకు ముందు మనం. ఇప్పుడు వచ్చింది చూసారా? ఇప్పుడు వచ్చిందా? చూడండి, దాని కింద ఈ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. అవునా? ఇంతకు ముందు మనకి ఇది లేదు. ఇప్పుడు ఈ కస్టమ్ నేమ్ స్పేస్ అనేది వచ్చింది మనకు ఇప్పుడు. ఓకే, ఇది క్లిక్ చేయండి, ఇన్స్టెన్స్ ఐడి క్లిక్ చేయండి. మనకు ట్యాగ్ నేమ్ వచ్చిందా? సర్వర్ ట్యాగ్ నేమ్ చూడండి. మెమరీ యూటిలైజేషన్ వచ్చిందా? మెమరీ యూటిలైజేషన్స్ వచ్చిందా? సో ఇది ఈ విధంగా మీరు చేసుకోవాలి. మరి డిస్క్ స్పేస్ యూటిలైజేషన్, ఇక్కడ మీకు సెలెక్ట్ మెట్రిక్ అంటే కస్టమ్ నేమ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ ఎన్ని మెట్రిక్స్ చూపిస్తుంది? 3 మెట్రిక్స్ చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ నాకు డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ చూపించట్లేదు, ఓన్లీ మెమరీ యూటిలైజేషన్ మాత్రమే చూపిస్తుంది. అది అబ్జర్వ్ చేశారు మీరు? మెమరీ యూటిలైజేషన్. ఇప్పుడు నాకు డిస్క్ స్పేస్ కూడా కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్ అండి, ఇక్కడ మీరు వెళ్ళండి, ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, ఈ లైన్ యాడ్ చేయాలి. జస్ట్ దీన్ని కాపీ చేయండి. మీకు AWS నేర్చుకుంటున్న వాళ్ళకి లైనక్స్ కూడా వచ్చి ఉండాలని ఎందుకంటారంటే ఇందుకే. సో చాలా మంది ఏదో మళ్ళీ బేసిక్స్ వస్తే సరిపోద్ది అంటారండి. బేసిక్స్ కాదండి, ఇంటర్మీడియట్ లెవెల్ అబోవ్ రావాలి. కొంతమందికి అది అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు చాలా కంపెనీస్ లో లైనక్స్ అడ్మిన్ వచ్చి అని అడుగుతున్నారు. లైనక్స్ వచ్చి ఉండాలండి. AWS DevOps నేర్చుకుంటున్న వాడికి కంపల్సరీ లైనక్స్ వచ్చి ఉండాలి. సింపుల్. ఓకే, సో ఇక్కడ మీకు క్రాన్ ట్యాబ్ అని అన్నాడు. క్రాన్ ట్యాబ్ ఇక్కడ మీకు మీరు ఇది ఒకసారి నేను కాపీ చేసి చూపిస్తూ చూడండి. ఇదేంటి డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి? మీరు డాక్యుమెంట్ ఒకసారి చదవండి. టు సెట్ క్రాన్ షెడ్యూల్ ఫర్ మెట్రిక్స్ రిపోర్టెడ్ టు క్లౌడ్ వాచ్ అన్న. క్రాన్ అంటే ఏంటి మీకు తెలియదు, క్రాన్ ట్యాబ్ మీకు తెలియదు, అది లైనక్స్ వచ్చిన వాడికి తెలుస్తుంది. సో క్రాన్ అనేది ఎందుకు అంటే మనం క్రాన్ ట్యాబ్ ఆటోమేటిక్ జాబ్ షెడ్యూల్ కోసం లైనక్స్ వాళ్ళు యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఎవ్రీడే నాకు నైట్ 2 AM కి బ్యాకప్స్ తీయాలి. ఆ టైంలో ఎవరు తీస్తారు బ్యాకప్స్? ఓకే, మీరు షిఫ్ట్ లో ఉన్నా కూడా ఏదో వర్క్ ఉండొచ్చు, మీకు ఖాళీ లేకపోవచ్చు. సో నాకు ఆటోమేటిక్ గా బ్యాకప్స్ అనేది రన్ అవ్వాలి. నైట్ ఎవ్రీడే 2 AM కి బ్యాకప్స్ రన్ అవ్వాలి. సో నేను ఆటోమేటిక్ జాబ్ షెడ్యూల్ చేస్తాను, అంటే జాబ్ షెడ్యూల్ చేసేస్తాను ఆటోమేటిక్ గా. ఎవ్రీడే నాకు 2 AM కి కరెక్ట్ గా బ్యాకప్స్ అనేవి రన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. అది ఎలా చేయొచ్చు అంటే క్రాన్ ట్యాబ్ తో చేయొచ్చు. ఓకేనా? సో దాని కాన్కి మీరు క్రాన్ ట్యాబ్ ఎలా క్రియేట్ చేస్తారంటే క్రాన్ ట్యాబ్ -e అండి ఇచ్చి, ఇప్పుడు నేను అక్కడ కాపీ చేశాను కదా, సో అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఈ స్టార్స్ గురించి మీరు తెలుసుకోవాలి. యాక్చువల్లీ మీకు ఇక్కడ మీకు 5 స్టార్స్ ఉంటాయండి. ఇలా 5 స్టార్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్ వచ్చేసి మినిట్స్, సెకండ్ స్టార్ వచ్చేసి అవర్స్, థర్డ్ స్టార్ వచ్చేసి డే ఆఫ్ ది మంత్, అంటే మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి? 31 days. ఈ ఫోర్త్ స్టార్ వచ్చేసి మంత్ ఆఫ్ ది ఇయర్, ఇయర్లో ఎన్ని మంత్లు ఉంటాయి? 12 months. ఈ ఫిఫ్త్ స్టార్ వచ్చేసి మీకు డే ఆఫ్ ది వీక్, వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 days. ఓకే, సో ఈ స్టార్స్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఇలా ఇచ్చాడు కదా వాడు, ఇది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ 5 minutes కి స్క్రిప్ట్ రన్ అవ్వాలంటున్నాడు వాడు. నాకు ఎవ్రీ 5 minutes వద్దు, నాకు డైలీ 10:30కి రన్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ మినిట్స్ కదా 30, సెకండ్ స్టార్ ఏంటి అవర్స్ కదా 10:30. డైలీ నాకు ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు చూడండి, థర్డ్ స్టార్ ఏంటి మనకి? డే కదా, డే ఆఫ్ ది మంత్. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వీక్ నాకు ఎవ్రీడే 10:30కి స్క్రిప్ట్ రన్ అవ్వాలి. కరెక్ట్ గా 10:30కి స్క్రిప్ట్ రన్ అవ్వాలండి నాకు. చాలా రకాలుగా చేసుకొచ్చింది మీరు, లేకపోతే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు, లేకపోతే మార్నింగ్ 6కి ఒకసారి, 7కి ఒకసారి, 8కి ఒకసారి, అలాగా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. లేకపోతే వీక్ లో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులే రన్ అవ్వాలి స్క్రిప్ట్ నాకు, అలా కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు మీరు. సో ఇదంతా ఈ క్రాన్ ట్యాబ్ తో చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 10:30 అవసరం లేదండి, నాకు ఎవ్రీ మినిట్ కి రన్ అవ్వాలి. ఎవ్రీ మినిట్ కి, దీనికి మీనింగ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కి అన్నమాట. ఎవ్రీ మినిట్ కి నాకు ఈ స్క్రిప్ట్ రన్ అవ్వాలి. డన్. ఇప్పుడు మీరు 1 minute తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీకు ఇంకొక మెట్రిక్ యాడ్ అవుతుంది 1 minute తర్వాత. ఇక్కడ ప్రెసెంట్ నాకు కస్టమ్ నేమ్ స్పేస్ లో 3 మెట్రిక్స్ చూపిస్తుంది కదా. ఆఫ్టర్ 1 minute ఒక మెట్రిక్ యాడ్ అవుతుంది, అదే డిస్క్ స్పేస్ యూటిలైజేషన్. ఓకేనా? చూద్దాం మనం. ఓకే, సో ఈ లోపల మనం ఏం చేయాలంటే సర్వీస్ రీస్టార్ట్ సర్వీస్ ఏం రీస్టార్ట్ చేయవలసిన అవసరం లేదండి. అది క్రాన్ ట్యాబ్ రన్ అవుతుంది. నేను 1 minute కి ఇచ్చాను కదా, 1 minute తర్వాత ఒకటి యాడ్ అవుతుంది.
సో ఇక్కడ మీరు క్రాన్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసుకో. నాకు అర్థం కాలేదు. క్రాన్ జాబ్ ఇన్స్టాల్ చేశారు కదా, సర్వీసెస్ రీస్టార్ట్ చేసే పని. సర్వీసెస్ ఏమి రీస్టార్ట్ చేసే పని లేదు, మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. జాబ్ షెడ్యూల్ చేసిపోయాను కదా, మీరు షెడ్యూల్ చేసిన జాబ్ చూడాలంటే క్రాన్ ట్యాబ్ అయిపోయిన ఎల్ అని ఇస్తే ఆ లిస్ట్ కనిపిస్తుంది. ఒకటే జాబ్ షెడ్యూల్ అయ్యింది. మీరు బ్యాక్గ్రౌండ్ ఏమైనా జాబ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, జాబ్స్ అని ఇస్తే మీకు కనిపిస్తుంది. ఏమి రన్ అవట్లేదు, బీజీ అని ఇచ్చినా కూడా తెలుస్తుంది మనకి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ లైనక్స్ అండి, లైనక్స్ సంబంధించినవి. ఓకేనా, సరే సరే. ఇప్పుడు మనం ఆఫ్టర్ 1 minute మనం చూడొచ్చండి, ఇక్కడ ఒక మెట్రిక్ యాడ్ అవ్వాలి మనకి. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే అలారమ్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే సారీ, అలారమ్స్ అండి. అలారమ్స్ క్రియేట్ చేయడం కోసం, అంటే మెమరీ యూటిలైజేషన్ కి, అంటే డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ కి అలారం క్రియేట్ చేయడం కోసం కొన్ని ఏజెంట్స్, కొన్ని స్క్రిప్ట్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇంకా నేను అలారమ్స్ క్రియేట్ చేయాలి. అలారమ్స్ క్రియేట్ చేయాలి, నాకు నోటిఫికేషన్స్ మెయిల్కి రావాలి, సో అది ఎలాగో చూద్దాం మనం. ఓకేనా, వచ్చిందా? ఒక మెట్రిక్ యాడ్ అయిందా? ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేయండి, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ వచ్చిందా? సో ఇది ఇలా మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవడమే. క్లౌడ్ వాచ్లో ఫ్రీలో అన్నీ ఉండవు, మనకు కావాల్సిన విధంగా మనం చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు నేను అలారమ్స్ క్రియేట్ చేయాలి, నా మెయిల్కి నోటిఫికేషన్ రావాలి. సర్వర్ మీద లోడ్ ఒక 60%, 90% లోడ్ పడగానే నా మెయిల్కి నోటిఫికేషన్ రావాలి. సో మెయిల్కి నోటిఫికేషన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే, ముందు ఇక్కడికి రావాలి. అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఉందని చూసారా, ఇక్కడ ఎస్ఎన్ఎస్ అని ఉందా, ఇక్కడికి రావాలి మీరు. ఎస్ఎన్ఎస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. మీకు నోటిఫికేషన్ ఇది కనుక మీరు కాన్ఫిగర్ చేయలేదు అనుకోండి, మీ మెయిల్కి నోటిఫికేషన్ రాదు. ఓకే, అక్కడ క్లౌడ్ వాచ్లో అలారం అలారం మీరు క్రియేట్ చేశారు, ఇంత థ్రెషోల్డ్ పెట్టారు, సర్వర్ మీద లోడ్ 90% రాగానే నాకు నోటిఫికేషన్ రావాలి. అక్కడ 90% రీచ్ అవుతుంది, కానీ నోటిఫికేషన్ ఎవరు పంపిస్తారు? ఇది. ఓకేనా, సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక టాపిక్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టాపిక్ అనండి. సో ఇక్కడ మీరు ఏది ఇచ్చినా పర్లేదు. సో టాపిక్ నేమ్ వచ్చేసి ఏంటంటే మెమొరీ అలర్ట్. మీరు మెమొరీ అలర్ట్ పెట్టుకోండి, లేదా సిపి అలర్ట్ పెట్టుకోండి, లేదా డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మీకు నేను చూపించాను కదా, సో మీరు మీ ఇష్టం. నేను మెమొరీ అలర్ట్ క్రియేట్ చేస్తాను. ఎక్కువగా మన రియల్ టైంలో సిపి అలర్ట్, మెమొరీ అలర్ట్, డిస్క్ స్పేస్ అలర్ట్, ఈ 3 కంపల్సరీ వాడతాం మనం. ఇప్పుడు డిస్క్ ఒక 90% రీచ్ అవగానే, అంటే డేటా అది 10 GB డిస్క్ అండి, 10 GB డిస్క్ మీకు ఫుల్ అయిపోతుంది, 90% రీచ్ అయిపోయింది, ఇంకా 10% 100% రీచ్ అవ్వడానికి. మీరు 90% రీచ్ అవగానే, అంటే 90% డేటా అందులో స్టోర్ చేయగానే నాకు ఒక అలర్ట్ రావాలి అని ఒక మీరు పెట్టాలన్నమాట. అర్థమైందా? సో అంటే థ్రెషోల్డ్ క్రియేట్ చేయాలి, అలారం క్రియేట్ చేయాలి. దానికోసం మనం చూద్దాం అదంతా. టాపిక్ నేమ్ నేను ఇది ఇచ్చేస్తాను. ఓకేనా, సో ఇలా ఇచ్చి మీరు క్రియేట్ టాపిక్ అనండి. ఒక టాపిక్ క్రియేట్ చేసాము. ఇక్కడ మీరు క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రతి సర్వీస్ కి ఒక ఏఆర్ఎన్ ఉంటుందండి, EC2కి ఉండదు. EC2 సర్వీస్ కి ఏఆర్ఎన్ ఉండదు, ప్రతి సర్వీస్ కి ఉంటుంది. ఏఆర్ఎన్ అంటే అమెజాన్ రీసోర్స్ నేమ్ అండి. ఇదిగో ఇలా ఏఆర్ఎన్ అనేది ఉంటుంది. ఇది మనం ఎక్కువగానే ఈ మనం JSON ఫార్మాట్ యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీసోర్స్ క్రియేట్ చేస్తాం కదా, అలాంటి సినారీస్ లో ఎక్కువగా ఇది వాడతాము. ఆటోమేషన్ అప్పుడు కూడా ఇది వాడతాం అన్నమాట. సరే, ఇక్కడ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. మీరు ఈమెయిల్ కావాలా, లేకపోతే ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలా, లేదా ఒక ఈమెయిల్ నుంచి నోటిఫికేషన్ రావాలా, లేదా ఒక SMS నుంచి నోటిఫికేషన్ రావాలనేది ఇది మీరు చూస్ చేసుకోవాలండి. ప్రోటోకాల్ నేను ఈమెయిల్ వాడుతున్నాను. ఇక్కడ యాక్చువల్గా మనం మన టీంకి ఒక మెయిల్ ఐడి ఉంటుంది కదా, మీరు అందరూ ఒక డేటాబేస్ టీము, లేదా ఒక సర్వర్ టీము, లేదా క్లౌడ్ టీము, మీ టీం అందరు కలిపి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కనుక ఇచ్చామనుకోండి, మీ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలా కాకుండా సింగిల్ గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను sudhir.it.trainings స్పెల్లింగ్ @gmail.com, నాకు ఈ మెయిల్కి నోటిఫికేషన్ రావాలని చెప్పి ఇక్కడ ఇస్తున్నాను. రియల్ టైంలో అయితే మనం టీమ్ ఐడి ఇస్తామండి, sudhir.it.trainings. ఓకే ఓకే, డన్ అండి. సో క్రియేట్ సబ్స్క్రిప్షన్ అనండి. సో మీకు ఒక మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుందండి, మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు మెయిల్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నోటిఫికేషన్ వచ్చిందా మెమరీ అలర్ట్ అని, AWS నోటిఫికేషన్ వచ్చిందా? సో ఇది క్లిక్ చేయండి. మీరు ఇక్కడ కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ అనాలండి. ఓకే, డన్. కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కూడా మీకు పెండింగ్ కన్ఫర్మేషన్ అని చూసారా, ఇక్కడ మీకు అది కన్ఫర్మ్డ్ రావాలి. సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో చూసి ఏదో నేర్చుకుందామని ట్రై చేస్తారు కానీ ఏముండదండి. ఓకేనా, డీటెయిల్గా ఉండదు. అక్కడ అట్రాక్ట్ చేయడానికి పెడతారు వీడియోస్. ఓకే, సో మీకు కొంతవరకు రావచ్చు, మా బేసిక్స్ డీటెయిల్గా చెప్పరు. ఓకేనా, చూసుకుని చేసుకోవాలి. జాగ్రత్త. సరే, కన్ఫర్మ్ అని వచ్చింది కదా. ఓకే, డన్. ఇది ఇలా వదిలేసేయండి. టాపిక్ కూడా క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ మీరు క్లౌడ్ వాచ్కి వెళ్ళండి. ఇప్పుడు మనం అలారమ్స్ క్రియేట్ చేయాలండి. అలారం నేను మెమొరీ క్రియేట్ చేస్తాను, మీరు సిపియూకి డిస్క్ స్పేస్కి మీరు ట్రై చేయండి. ఓకేనా, అయితే కొంచెం అప్డేట్ స్లోగా ఉంటుందండి క్లౌడ్ వాచ్లో. క్రియేట్ అలారం, సెలెక్ట్ మెట్రిక్. నేను మెమరీ యూటిలైజేషన్ చేయాలనుకుంటున్నానండి. సో ఇన్స్టెన్స్ ఐడి మీరు కావాల్తే డిస్క్ స్పేస్ వాటికి, డిస్క్ స్పేస్ అంటే మీరు డిస్క్ లో డేటా పెట్టాలి కదా. సో మనకు అంత డిస్క్ స్పేస్ అవసరం లేదు, రియల్ టైంలో అయితే మనకి ఉంటుంది. సో మీరు సిపి యూటిలైజేషన్ కానీ మెమరీ యూటిలైజేషన్ కానీ చేయండి. సో మెమరీ యూటిలైజేషన్, సిపి యూటిలైజేషన్ కూడా అంత లోడ్ ఏం లేదు కదా సర్వర్ మీద. ప్రెసెంట్ లోడ్ ఉంటే మనకు వస్తుంది, లోడ్ లేకుండా ఎలా వస్తుంది? రియల్ టైంలో అయితే లోడ్ ఉంటుంది, అప్లికేషన్ యూజర్స్ వీళ్ళందరూ ఉంటారు, లోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు యావరేజ్ దగ్గర మ్యాక్సిమం పెట్టండి, ఇక్కడ 1 minute పెట్టండి. మీరు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఇది యాక్చువల్గా 1 minute పెడుతున్నాను నేను. ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టండి. నాకు థ్రెష్ హోల్డ్ నాకు ఏంటంటే 60% రీచ్ అవ్వగానే, మెమరీ యూటిలైజేషన్ 60% రీచ్ అవ్వగానే నాకు నా మెయిల్కి నోటిఫికేషన్ రావాలి. యాక్చువల్లీ మీకు రియల్ టైంలో 60 పెడతారు, 70 పెడతారు మెమరీ యూటిలైజేషన్. సిపి యూటిలైజేషన్ అయితే 95 పెడతారండి కొంతమంది 90% పెడతారు సిపి యూటిలైజేషన్. మెమరీ యూటిలైజేషన్ అయితే మేము 60 యూజ్ చేస్తాము. ఓకేనా, కొంతమంది 70 యూజ్ చేస్తారు. 60, నేను 60 పెడుతున్నాను. సో నెక్స్ట్ అనండి. సో ఇక్కడ మన నోటిఫికేషన్ మెమరీ అలర్ట్ కదా, సెలెక్ట్ చేయండి. వచ్చిందా నా మెయిల్ ఐడి. ఫస్ట్ అనండి, అలారం నేమ్ పెట్టుకోండి. ఓకేనా, అలర్ట్ 21 అని పెట్టండి. ఇలా సో
ఒకసారి వెరిఫై చేసుకోండి. డన్. ఓకే, మనం అలారం క్రియేట్ చేసాం. ఓకేనా? బట్ ఇక్కడ మనకి ప్రెసెంట్ డేటా ఏం లేదు కదా, అందుకని ఇన్సఫిషియెంట్ డేటా అని ఉంటుంది. ప్రెసెంట్ అలారం స్టేటస్ హెల్దీగానే ఉందండి, అంటే మెమరీ యూటిలైజేషన్ హెల్దీగానే ఉంది. ఓకేనా? ఓకే అని అంటే హెల్దీ అన్నమాట. ఇక్కడ ఏదన్నా మనకి అంటే 60% క్రాస్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది, నెంబర్ వస్తుంది 1 అని. ఇది రెడ్ కలర్ వస్తుంది, ఇదేంటి రింగ్ అవుతుంది, మనకి రింగ్ అవుతుంది అలారం. 60% క్రాస్ అవుతాయి. 60 బిలో ఉంటే హెల్దీ, ఓకే, హెల్త్ ఇష్యూ లేదని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వర్ మీద లోడ్ పెంచాలి. రియల్ టైంలో అయితే సర్వర్ మీద లోడ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ లోడ్ ఉంటుంది? ఇక్కడ జస్ట్ నార్మల్ సర్వర్స్ కదా. ఓకేనా? ఇందులో ఎటువంటి అప్లికేషన్స్ రన్ అవ్వట్లేదు, ఆ అప్లికేషన్ అండ్ యూజర్స్ ఎవరు యాక్సెస్ చేయట్లేదు. సో దీని మీద నేను లోడ్ పెంచుతాను చూడండి. యాక్చువల్గా రియల్ టైంలో మీరు ఇది వాడకూడదు, మీరేమి రియల్ టైంలో లోడ్ పెంచవలసిన అవసరం ఏం లేదు. ఓకేనా? బికాస్ లోడ్ ఉంటుంది. ఇక్కడ నేను లోడ్ పెంచడం కోసం, మీకు చూపించడం కోసం నేను స్ట్రెస్ అనే ఒక టూల్ వాడతానండి. ఇది టూల్ అన్నమాట. స్ట్రెస్ అనేది ఇది లోడ్ పెంచడం కోసం, సర్వర్ మీద లోడ్ పెంచడం కోసం. ఓకేనా? దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ అని ఇస్తాను. సో ఇది లేదా, నో ప్రాబ్లం. సో స్ట్రెస్ ఆర్పిఎం డౌన్లోడ్ అని ఇస్తాను. ఓకే, ఇది మీరు చేయవలసిన అవసరం లేదు రియల్ టైంలో, గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ మీకు నోటిఫికేషన్ ఎలా వస్తుంది ఏంటి అని చూపించడం కోసమే ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది మీరు యూజ్ చేయకూడదు, ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పకూడదు. wget, నేను ఆల్రెడీ మీకు లైనక్స్ కమాండ్ చెప్పాను, wget కదా. సో ఇది wget తో నేను ప్యాకేజీని డౌన్లోడ్ చేశాను. మీకు అందుకని కమాండ్స్ అని నేను ముందుగానే చెప్పాను. ఏదో లైనక్స్ అంటే పైన చెప్పేస్తే అవ్వదండి. ఓకేనా? సో బేసిక్స్ అంటారు కానీ బేసిక్స్ సరిపోదు. AWS కి బేసిక్స్ వస్తే సరిపోతుందంట చాలా మంది. రాంగ్ అది. మీరు ఇంటర్వ్యూలో తెలుస్తుంది వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని. ఓకేనా? ఇప్పుడైతే అందరూ అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నారు. లెవెల్ 4 కంపెనీస్, లెవెల్ 3 కంపెనీస్ అయితే కంప్లీట్ గా మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాను డైరెక్ట్ గా అడిగేస్తున్నారు వాళ్ళు. MNCs లో అయితే కనుక జస్ట్ ఒక బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, అంటే ఐడియా ఉందా లేదా. కొన్ని కంపెనీస్ అయితే అడ్మినిస్ట్రేషన్ అడుగుతున్నాయి. ఓకేనా? సో లైనక్స్ కూడా వచ్చి ఉండాలి. సరే, ఇక్కడ మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఈ కమాండ్ కూడా మీకు ఇంత ముందే చెప్పాను, ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఏంటన్నది. సో డన్, ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్ట్రెస్ అని ఇవ్వండి. సారీ, వచ్చిందా? సో మనం ఇప్పుడు లోడ్ పెడతాం, సర్వర్ మీద లోడ్ పెడతామండి. ఎంత లోడ్ పెడతానంటే నేను ఒక 300 MB పెడతానండి, ఎక్కువ పెడుతున్నాను. ఇది 10 సెకండ్స్ ఉంది, 10 మినిట్స్, నాకు 10 మినిట్స్ లోడ్ పెడుతున్నాను. ఇక్కడ 128 MB ఉందండి, నేను ఎక్కువ లోడ్ పెడుతున్నాను, 300 MB పెడుతున్నాను లోడ్. ఇప్పుడు సర్వర్ మీద లోడ్ పడుతుందండి. ఓకేనా? నాకు 60% క్రాస్ చేయగానే నాకు నోటిఫికేషన్ రావాలండి. ఇప్పుడు నాకు ప్రెసెంట్ హెల్దీగా ఉంది సర్వర్, చూసారా? ఓకే అని ఉంది, చూసారు? ఇక్కడ హెల్దీగా ఉంది అన్నమాట, ఎటువంటి ఇష్యూస్ లేవు, మెమరీ ఇష్యూస్ ఏమి లేవు. ఓకే, హెల్దీగా ఉంది. ఇక్కడ 60% క్రాస్ చేయగానే నాకు అలారం వస్తుందండి, నోటిఫికేషన్ కూడా వస్తుంది. నా మెయిల్ కి ఒక నోటిఫికేషన్ రావాలి ఇక్కడ, చూద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా లేదా? ఎనీ క్వశ్చన్స్ అందరికి? ఎనీ క్వశ్చన్స్ అండి? చాలా మంది ఏం చేస్తారంటే క్లౌడ్ వాచర్ గురించి యూట్యూబ్ లోని గట్టాని మీకు వేరే చోట కూడా ఏంటంటే జస్ట్ అలా క్రియేట్ అలారం అని చెప్పేసి అక్కడ బై డిఫాల్ట్ సిపి యూటిలైజేషన్ ఉంది కదా, జస్ట్ క్లౌడ్ వాచ్ ఎనేబుల్ చేసి సిపి యూటిలైజేషన్ కి అలారం క్రియేట్ చేసి చూపిస్తారు. అలా చేయడం వల్ల దేర్ ఇస్ నో యూజ్ అండి. క్లౌడ్ వాచర్ గురించి ఇంకా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకోవాలంటే. AWS లో ప్రతి సర్వీస్ గురించి కూడా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉందండి, అవన్నీ మీకు చెప్పరు. ఓకే, సో డీటెయిల్ గా తెలుసుకోవాలి మనం. ఇంటర్వ్యూ చేసినప్పుడు అవన్నీ అడుగుతారు, మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత ఉందన్నది. బేసిక్స్ ఏవి మనకి ఏదో పైన అలారం క్రియేట్ చేస్తే ఏమో అర్థం కాదు. ఈ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు, బై డిఫాల్ట్ మీ క్లౌడ్ వాచర్ మెమరీ యూటిలైజేషన్, డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతాడు. మీరు ప్రొవైడ్ చేస్తుంది అన్నారంటే ఓకే, మీరు అసలు ఈ క్లౌడ్ వాచర్ ఈ క్లౌడ్ వాచర్ మీద మీరు వర్క్ చేయలేదని వాడికి అర్థమైపోయింది. ఓకేనా? సో బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేయదని చెప్పాలి. బై డిఫాల్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతాడు. ఓకేనా? నేను మన స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళారండి, వాళ్ళు నేను పంపించాను కదా, వాళ్ళని అడిగాను. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు.
నాకు తెలిసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అన్నది. ఓకే, ఓకేనా? సరే చూడండి, ఇక్కడ అలారం వచ్చిందా? నిజంగా రీచ్ అయిందా సార్? అంత లోడ్ ఉందా? నేను చూడాలనుకుంటున్నాను. సరే చూడండి, వ్యూ ఇన్ మెట్రిక్స్ అనండి. 50 క్రాస్ చేసి ఉంటుంది చూడండి. నాకు తెలిసి 90 ఎలా వచ్చి ఉంటుంది, 80 90 రావచ్చు. చూపిస్తారు చూడండి, లోడ్ చూపిస్తారు చూడండి. మన లోడ్ చూడొచ్చండి. ఇక్కడ మీకు లైన్ చూసారా, 60కి వచ్చింది చూసారా? ఇక్కడ మీకు సార్ నాకు లైన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఈజీగా ఉండేది ఏమైనా ఉందా? ఇది చూడండి, ఇది కూడా కన్ఫ్యూజ్డ్ గానే ఉంది. ఇంకా ఈజీగా నెంబర్ చూసారా, 57.3 ఉంది కదా. ఇది మనకు కొంచెం స్లోగా అప్డేట్ ఉంటుందండి. యాక్చువల్గా మనకు క్రాస్ అయిపోయింది, 60% అబౌవ్ క్రాస్ అయిపోయింది. చూపిస్తా చూడండి, మనకి అప్డేట్ స్లోగా వస్తుంది. యాక్చువల్గా ఇది 60% క్రాస్ అయిపోయింది చూడండి. అలాగే వదిలేసేయండి, మీకు చూడండి 90%కి వెళ్ళిపోవచ్చు. చూడండి మీరు ఇక్కడ క్లిక్ చేయండి, మీకు చూసారా, రీజన్ ఏపీ సౌత్ ఈస్ట్ 1 సింగపూర్, పీరియడ్ 1 minute, స్టాటిస్టిక్స్ మ్యాక్సిమం, యూనిట్ పర్సంటేజ్, వాల్యూ 57.4, టైం, ఇవన్నీ చూపిస్తుంది చూసారా. యాక్చువల్లీ ఇది కొంచెం స్లోగా ఉంటుంది అప్డేట్, మనకు రీచ్ అయిపోయింది. యాక్చువల్గా నోటిఫికేషన్ కూడా నాకు వచ్చేసి ఉండాలి. వచ్చిందా? ఏసియా పసిఫిక్ సింగపూర్ చూడండి, నోటిఫికేషన్ వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్గా ఇది ఏ సర్వర్ నుంచి వచ్చింది అని ఎలా తెలియాలంటే ఇక్కడ ఇన్స్టెంట్ ఐడి ఉంటుంది చూడండి, 8FAB2 కావాలంటే మీరు చూడండి, ఇక్కడికి వచ్చి మీరు ఇన్స్టెంట్కి వెళ్ళి చూడండి, అది ఇన్స్టెంట్ ఐడి ఉంది చూడండి, 8FAB2 అది ఇన్స్టెంట్స్ ఐడి చూసారా. సో చూసారా 86.5 వచ్చింది చూడండి, మీకు 100 వరకు కూడా వెళ్ళిపోద్ది. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రెస్ అనే యూటిలిటీ మీరు మర్చిపోవాలి. ఓకేనా? రియల్ టైంలో మీరు ఇది వాడకూడదు. నేనేదో మీకు ఇలా అలర్ట్ చూపించడం కోసం, లైవ్ లో చూపించాలి కదా మరి మీకు నేను ఏం చెప్పాను, క్లాస్ జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్పాను మీకు, అన్ని ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను అని చెప్పాను. రియల్ టైం అంటే ఇదే రియల్ టైం అంటే. ఓకేనా? సో ఇలా మీకు అన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించడం రియల్ టైం. ఓకే, రియల్ టైంలో అయితే మనకు లోడ్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇవేమి నాకు లోడ్ లేదు కాబట్టి నేను స్ట్రెస్ అనే యూటిలిటీ యూజ్ చేశాను. ఓకే, ఓకేనా? ఇంకా లోడ్ పెరుగుతుంది చూడండి, నాకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది చూసారు కదా, నోటిఫికేషన్ కూడా వచ్చింది. నా అకౌంట్ నెంబర్ ఇది. ఇవన్నీ ఇంకా మీరు చూసుకోండి. సో ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మీరు ఏముంది ఇక్కడ జస్ట్ కంట్రోల్ సి అన్నారు అనుకోండి, ఇది సజన్ అవుట్ అయిపోయిందా, మీకు రన్ అవుతుందా లేదన్నా చూడొచ్చండి. స్ట్రెస్ రన్ అవుతుందా లేదా టాప్ కమాండ్ ఇచ్చి చూడండి, స్ట్రెస్ రన్ అవుతుంది. ఇంకా చూసారా, స్ట్రెస్ యూటిలిటీ రన్ అవుతుంది ఇక్కడ. దీన్ని సింపుల్ గా నేను ఇక్కడి నుంచి కిల్ చేస్తాను చూడండి. ఈ ఐడి తీసుకుని కే అన్నాను అనుకోండి, కే ప్రెస్ చేశాను అనుకోండి, దాన్ని పోయింది, పోతుంది చూడండి. ఇంకా స్ట్రెస్ రాదు, మీకు స్లోగా పోతుంది. ఇది లైవ్ రిపోర్ట్ ఇస్తుంది మీకు. ఇవన్నీ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ తెలుస్తుంది చూడండి. స్టాప్ అవ్వలేదా? వెయిట్, ఓహో సారీ, నేను యూజర్ లో ఉన్నాను కదా, యూజర్ లో ఉండి చేస్తే అవ్వదు కదా, యూజర్కి యాక్సెస్ ఉండదు కదా. యాక్చువల్గా యూజర్ కిల్ చేయలేడు, ఓకేనా? సో కే అని చేయండి, రూట్ నుంచే చేయాలి. ఓకేనా? చూసారా, స్ట్రెస్ లేదు. ఇందాక నేను యూజర్ లో ఉన్నానండి, నేను చూసుకోలే, అది యూజర్ చేయలేడు.
యూజర్ కిల్ చేయలేడండి ప్రాసెస్ని. యూజర్కి ఆ యాక్సెస్ ఉండదు, యూజర్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. మీకు నేను చెప్పాను డాలర్ అంటే యూజర్, యాష్ అంటే రూట్ నుంచే చేయాలి. ఇప్పుడు లేదు, చూసారు, స్ట్రెస్ లేదు. ఇంకా లోడ్ ఏమి ఉండదండి, మీకు లోడ్ ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉంటుంది. ఇది కొంచెం స్లోగా అప్డేట్ ఉంటుంది కాబట్టి మనకి వెంటనే రాదు, వస్తుంది. ఓకేనా? మీకు లోడ్ తగ్గిపోదు. ఓకే, ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్స్ అండి అందరికి? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా లేదా? ఎనీ క్వశ్చన్స్? చూడండి, మళ్ళీ ఓకే అని వచ్చేసింది, చూసారా? ఓకే, డన్. లోడ్ లేదు, తగ్గిపోయింది లోడ్. సో ఇదండి క్లౌడ్ వాచర్. ఎనీ క్వశ్చన్స్ అందరికి? నవీన్ అర్థమైందా? నరేష్, నాగరాజ్, ఈశ్వరి, రవి, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు. మీ అందరికి అర్థమైందా లేదా? యా సార్. సో ప్రాక్టికల్గా చేయండి. సో ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఏదో వీడియో చూసి అంటే కాదు, ప్రాక్టికల్గా మీరు కూడా చేయాలి. యా, నో క్వశ్చన్స్. ఓకే, సో ఓకేనండి. సో ఈ రోజుకి ఇది క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని మీరు టెర్మినేట్ చేసుకోండి. సో ఇలా టెర్మినేట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనకి ఏముంటుందంటే క్లౌడ్ వాచర్ లాగ్స్ అండి, ఈవెంట్స్. లాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్లికేషన్ లాగ్స్ ని ఎలా మానిటరింగ్ చేయాలి, రియల్ టైమ్ లో కంపల్సరీ ఇది వాడతారండి. అప్లికేషన్ లాగ్స్ అన్నది మానిటరింగ్ చేస్తారు. ఓకేనా? దానికోసం చాలా థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్ వాడతారని మీకు చెప్పాను కదా. కొంతమంది ఇది వాడతారు, కొంతమంది థర్డ్ పార్టీ టూల్స్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్లాస్ లో అప్లికేషన్ లాగ్స్, ఈవెంట్స్ చూద్దామండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో యా, నో క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏం లేవా? ఓకేనండి, యా, థ్యాంక్ యూ, బాయ్.